నమస్కారం అండి. నాగరాజుని ఇవన్నీ కోతులను చూపిస్తా. ఇప్పుడు చూడండి ఆడుతున్నాయి. ఎట్లా అంటే ఒక మంద మన షేన్ సైడే పోయింది. వీడు ఆడుతున్నాయి. ఆ షర్టు మీద ఆడ కూడా చూడండి స్క్రీన్ గట్టిగానే ఉన్నాయి. వీడియో తన అవి వాటితో పడిపోతున్నాయి. ఎక్కుతున్నాయి చూడండి. అట్లుంటుంది మొత్తం. ఏంటంటే మంద ఇక్కడే ఉంటుందండి. ఇక్కడ పెద్ద షర్ట్ ఉంది. ఈ షర్టు నిండా ఉన్నాయండి. ఎంత ఆడ మైకి పెట్టినా ఇక్కడ నేను నిలబడ్డా అయినా అవి అంతలా ఊకోవట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ అటు పోయినాయి, మన చేనులకు కూడా పోయినాయి. అటు పోయినాయి బర్రెల కాడ భయపడతలేవు అవి, అసలు ఇంత కూడా భయపడతలేవు. రాయి మీద కూడా కూర్చుంది చూడండి. ఎంత కొట్టినా అవి అంతే. ఇంకా మంద చూపిస్తా అవి బయటికి వెళ్ళాలి. అట్లాగే మళ్ళీ దారి పడుతూనే ఉన్నాయి. చూడండి ఎట్లా ఆడతాయో ఘోరంగా. మామూలు టార్చర్ పెట్టడం అంటే ఎలుక పిల్లలు లెక్క ఎక్కుతున్నాయి. ఇటు దుంకుతున్నాయి, అటు దుంకుతున్నాయి. గీనే ఉంది చూడండి, గీనే. అది చూస్తుంది చూడండి. అది మళ్ళీ కోపంతో చూస్తుంది. ఇంటలేవు ఎంత దాంట్లో అన్నా కానీ నాకు టార్చరే పెడుతున్నాయి. అరుస్తున్నాయి చూడండి. పిల్లలు చూడ ఎట్లా తిరుగుతున్నాయి అంటే ఘోరంగా. మమ్మల్ని ఇక అటు కోతి పోయిందంటే మళ్ళీ ఇటు లైన్ పడతాయి. అటు పట్టవు, ఇటే పడతాయి. అదొకటి పోయింది. ఇక దాన్ని తప్పియాలంటే ఇక మనం ఈయన కూర్చోవాలని చెప్పి ఈయన కూర్చున్నా అయినా పోతలేవు. ఎంత దాంట్లో అయినా పోతలేవు. మైకి పెట్టినా నేను ఊరుతానా అంతా ఆగం చేస్తాను. ఇక పొద్దున 5 గంటల 6:30కు స్టార్ట్ చేస్తే అంతే. ఈయన కూర్చోవాలి. ఈడగా ఫస్ట్ అయితే అక్కడ కూర్చున్నా, నిన్న చూపించాను కదా, ఆడ కూర్చున్నా. ఆ నుంచి చెట్టు మీదకి వచ్చినాయి మెల్ల. జర పంచాయతీ ఉండే ఊళ్ళో పంచాయతీ ఉందని చెప్పేసి మన ఎవరిదో చిన్నబాబుది మనల్ని పిలవకుండా మనం పోయినాం. అయినా కానీ ఇక కోతులు వచ్చాయని చెప్పేసి మళ్ళీ ఇడికి వచ్చిన. ఇక మళ్ళీ ఈయన కూర్చున్నా. ఇటు మంద పోయింది. ఈడ ఒక మంద ఉన్నది. సన్నద్దామని కూర్చుంటే పోయేటట్లేవు. ఆగమని చెప్తానే అటు పోతున్నాయి, ఇటు పోతున్నాయి, ఇక్కడ ఆడుతున్నాయి. ఉన్న కాడికి ఉంటున్నాయి. చేను మొత్తం ఇరగొడుతున్నాయి. ఎక్కడెక్కడ ఆగం చెప్తానే. భయపడతలేవు, ఇంత కూడా భయపడతలేవు. ఆ మైకు కూడా అలవాటు అయిపోయినాయి సౌండ్కి.